క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి 48వ వచనం వరకు తీసుకొనబడినది. ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు పునరుత్థాన వాస్తవికతను మరియు క్రీస్తు తన శిష్యులను విశ్వాస సాక్షులుగా మలుచుటకు తనకు తానే సాక్ష్యమిచ్చుకొనుటను మనము గమనించగలము. సాధారణంగా ఏదైనా ఒక సంఘటనను సత్యం అని నిరూపించుటకు దానికి సాక్ష్యం కావాలి. అదే విధమున క్రీస్తు నిజముగా పునరుత్థానుడయ్యాడని తన శిష్యులు ఇంకనూ సందేహంతో ఉన్న సమయాలలో ప్రభువు తనను తానే వ్యక్తపరుచుకుంటూ పలుమార్లు వారికి కనిపించారు. అటువంటి సందర్భాల్లోనిదే ఈనాటి సువార్త పఠనము కూడా. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు శిష్యులను వెతుకుతూ వారికి కనిపిస్తూ ఉంటే శిష్యులు మాత్రము ఆయనను ఒక భూతమును చూసినట్లు భయభ్రాంతులైనారు. అనగా వారిలో ఇంకనూ అవిశ్వాసము తొలగలేదు. అప్పుడు క్రీస్తు ప్రభువు వారి మధ్య నిలుచుండి, మీ వద్ద తినుటకు గాని త్రాగుటకు గాని ఏమైనా కలదా అని వారిని అడుగుచున్నారు. అలా అడగటం వలన ప్రభువునకు ఆకలి అవుతుందని కాదు, కానీ తాను నిజముగా శరీరముతో ఉన్నానని నిరూపించేందుకు మాత్రమే ఆయన అలా చేశారు. అయినను వారిలో సందేహము తొలగలేదు. అప్పుడు ప్రభు తనకు తానే సాక్ష్యం ఇచ్చుకొనుటకు సిద్ధపడ్డారు. తనను చీలలతో కొట్టిన రంధ్రములు, తన కాళ్ళు చేతులలో ఏర్పడిన పంచగాయములను వారికి చూపిస్తూ ఉన్నారు. అలా వారి యందు విశ్వాసమును పెంచి ఇతరులకు తనను ఎరుకపరచమని వారి అందరినీ విశ్వాసపు సాక్షులుగా ప్రభువు మలుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు శిష్యులను పిలిచిన క్రీస్తు ప్రభువు ఈనాడు మనలను కూడా విశ్వాసపు సాక్షులుగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మనతో ఉండుటకు, మనతో మాట్లాడుటకు, మన భావాలను తానే స్వయముగా అర్థం చేసుకోవటానికి మన మధ్య ఎన్నో ఏళ్ళు నివసించారు ఆ ప్రభువు. చివరకు మన కొరకై ప్రాణత్యాగం చేసి 3వ నాడు పునరుత్థానుడయ్యారు. దానికి ప్రతిగా ఈనాడు మన హృదయాలను తెరిచి మన విశ్వాస పటిమను ప్రభునకు చూపిద్దాం. క్రీస్తు ప్రభుని పునరుత్థాన వాస్తవికతను గ్రహిస్తూ నా దేవా, నా ప్రభువా అని ఆయనను ఆరాధిస్తూ ఇతరులకు ఆయన గురించి బోధ చేద్దాం. తద్వారా మనల్ని మనం విశ్వాసపు సాక్షులుగా మలుచుకుందాం. దేవాది దేవుని నిండైన దీవెనలు పొందుకుందాం. ఆమెన్.